హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని 10వ లెసన్ వచ్చేసి త్రిజట స్వప్నం అనే పాఠంలో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ని ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నాతో పాటు మీరు వచ్చేయండి. త్రిజట స్వప్నం అనే పాఠాన్ని రచించిన వారు ఆత్మకూరి మొల్ల. త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగం యొక్క పద్య ప్రక్రియ. త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సహానుభూతి. త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగం రచించింది ఆత్మకూరి మొల్ల. త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగం మొల్ల రాసిన రామాయణంలోని ఏ భాగంలోనిది? సుందరకాండం. వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లయితే దానిని ఏ వాక్యం అంటారు? ఆశ్చర్యార్థక వాక్యం. వాక్యంలోని ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దానిని ఏ వాక్యం అంటారు? ప్రశ్నార్థక వాక్యం. ఆ ఈ ఊరులకు ఆ ఈ ఊరు అనే వర్ణాలకు అవే వర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావటాన్ని ఏమంటారు? సవర్ణ దీర్ఘ సంధి. మొల్ల రామాయణం రాసిన ఆత్మకూరి మొల్ల ఎన్నో శతాబ్దం? 16వ శతాబ్దం. కవయిత్రి మొల్ల లేదా ఆత్మకూరి మొల్ల ఎవరి భక్తురాలు? రాముడు భక్తురాలు. సింసుప వృక్షం అంటే ఏ చెట్టు? ఇరుగుడు చెట్టు. క్రింది పద్యాన్ని చదివి కొన్ని ప్రశ్నలకైతే సమాధానాలు రాయమన్నారు. తన వారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజుడచట నిలువదగదు. మహిళ సుమతి. పై పద్యం ఆధారంగా తన వారు అంటే ఎవరు? బంధువులు, కలిసినవారు. పై పద్యం ఆధారంగా జగడం అంటే ఏమిటి? గొడవ, తగాద. పై ఇచ్చిన పద్యం ఏ శతకంలోనిది? సుమతి శతకం. పైన ఇచ్చిన పద్యం రచించినది ఎవరు? బద్దెన. పై పద్యంలో కవి మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదు అని అన్నాడు. కలిసిన వారు లేని చోట, అనుమానం ఉన్న చోట, జగడము ఉన్న చోట, కావాల్సిన వారు లేని చోట. ఈ మూడింటి దగ్గర నిజమే కదా. కావాల్సిన వారు లేని చోట కలవకూడదు, అనుమానం ఉన్న చోట ఉండకూడదు, జగడము ఉన్న చోట ఉండకూడదు. అశోకవనంలో కష్టాలు ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే నేపథ్యం గల పాఠ్యాంశంను గుర్తించండి. త్రిజట స్వప్నం. రావణుడు సీతను అపహరించి అశోకవనంలో ఎక్కడ ఉంచాడు? సింసుపావృక్షం కింద. పిచ్చుక నేర్పిన పాఠం అనే కథను ఎక్కడ నుండి గ్రహించబడబడింది? వ్యక్తిత్వ వికాస కథలు. అనుచు ధనుజకాంత లంతంత నీడబాసి నిదురవోయి అనే పద్యపంక్తిలో ధనుజకాంత అనగా అర్థం ఏమిటి? రాక్షస స్త్రీలు. ధనుజకాంత అంటే రాక్షస స్త్రీలు. కలగంటిన్ వినుడింతురాల మన లంకాదీపమి మీ యబ్ది లోప అనే పద్యపాలం గల పాఠ్యాంశం త్రిజట స్వప్నం. కొంచెం నోరు తిరగట్లేదు, అడ్జస్ట్ చేయండి. తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవితో మానవ భాషలో మాట్లాడి ఓదార్చినది ఎవరు? ఆంజనేయుడు. ఆత్మకూరి మొల్ల రచించిన మొల్ల రామాయణంలో మొత్తం గద్య పద్యాల సంఖ్య ఎంత? 871. ఆత్మకూరి మొల్ల రచించిన మొల్ల రామాయణంలో మొత్తం గద్య పద్యాల సంఖ్య ఎంత? 871. తెలుగు సాహితీ వనంలో పద్యాలని మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి ఎవరు? ఆత్మకూరి మొల్ల. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలలో సరళంగా రమణీయంగా రాసినది ఎవరో కామెంట్ చేయండి. ఆత్మకూరి మొల్ల. అనుచు ధనుజ కాంత లంతంత నిడబాసి నిదురబోయిరంత నదిరి సీత అన్న పద్యం గల పాఠ్యాంశం త్రిజట స్వప్నం. క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జత. అబ్ది సముద్రం కరెక్ట్. ఎలిమి సంతోషం కరెక్ట్. కోటీరములు కిరీటాలు కరెక్ట్. నిమ్మిగా నెమ్మదిగా తప్పు. అర్థాలకు సంబంధించి సరికాని జత. దీపం కాంతినిచ్చేది తప్పు. వెరచకు, భయపడకు, ధనుజ కాంతులు, రాక్షస స్త్రీలు కరెక్ట్. క్రింది ఇచ్చిన పదాలలో ప్రకృతి పదమేదో గుర్తించండి. అంబ. క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతుల జతలలో సరికాని జత
భాష భాష కరెక్ట్. మది మతి తప్పు. ద్వీపము దీవి కరెక్ట్. ప్రకృతి వికృతి జతలలో సరికాని జత నిద్ర నిదుర కరెక్ట్. అంబ అంబ అమ్మ అంబ తప్పు. ఈశ్వరుడు ఈశ్వరుడు కరెక్ట్. అంబ అంటే అంబ. క్రింది ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించి సరికానిది. ఉగరతి వేగంగా గొప్పగా కరెక్ట్. నెమ్మిగా ప్రేమగా కరెక్ట్. ఊర్వి తనయ సీతాదేవి కరెక్ట్. శుద్ధాంతము వృత్తాంతము తప్పు. ఉన్నాడు లెస్స రాఘవ డొన్నడివే కపుల గూడి యురగతి రావై ఉన్నాడు అన్న మాటలు ఎవరితో ఎవరన్నారు? హనుమంతుడు సీతతో అన్నాడు. అమ్మ భయపడవద్దు, మనసులో ఆనందాన్ని నింపుకొని సుఖంగా ఉండు. నీ భర్త ప్రేమతో నిన్ను తీసుకొని వెళతాడు, తప్పక దయతో మమ్మల్ని కాపాడు అని ఎవరితో ఎవరన్నారో త్రిజట సీతతో అన్నాడు. రాముడు పవిత్రమైన మనసు కలిగిన వాడు, సీత పవిత్రమైన స్వభావం కలది కాబట్టి శుభాన్ని కలిగించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. నా ఈ మాటలు వేదాలు వలె యథార్థాలు అని ఎవరితో ఎవరన్నారు? త్రిజట ధనుజ కాంతాలతో. అనచు ధనుజ కాంతలంతంత నెడబాసి నిదురవోయిరంతా నదిరి సీత అనే పద్యం ఏ ఛందస్సులోది? ఆటవెలది. కలగంటిన్ వినుడింతులారా మన లంక ద్వీపైని ఎద్దిలు. ఈ పద్య పంక్తి ఏ ఛందస్సులో రాయబడింది? మద్దీపం. క్రింది ఇచ్చిన పర్యాయ పదాలకు సంబంధించిన జతలలో సరికాని జత. మాట ఉక్తి పలుకు కరెక్ట్. సీత జానకి మైథిలి కరెక్ట్. ధనుజులు రాక్షసులు అసురులు కరెక్ట్. శుద్ధాంతము అంతఃపురము రాజువాసము తప్పు. క్రింది ఇచ్చిన వాటిలో సవర్ణాలకు సంబంధించిన జతను గుర్తించండి. ఈ వర్ణానికి ఏఐలు సవర్ణాలు. క్రింది ఇచ్చిన వాక్యాలలో ప్రశ్నార్థక వాక్యం కాని దాన్ని గుర్తించండి. రామునికి ఆనందం కలిగింది, ఇది తప్పు. త్రిజట ఏం మాట్లాడుతుంది? కరెక్ట్. క్వశ్చన్ మార్కులు ఉండేవి, 3 కరెక్ట్ అనమాట. నాయనా నువ్వు ఇంకా ఆ నగరానికి బయలుదేరి వెళ్ళలేదా? నువ్వు నన్ను కలుసుకున్న రోజునే ఉద్యోగార్థం ఊరు విడిచి వెళ్తున్నట్లు చెప్పావే అని ఎవరిని అడిగారు? జ్ఞాని యువకుడిని అడిగాడు. సీతాదేవిని రక్షిస్తున్న మీరు కఠినంగా మాట్లాడవద్దు. ఈ సీతాదేవి వల్లనే మనం రక్షింపబడతాము అని ఎవరితో ఎవరన్నారు? త్రిజట రాక్షస స్త్రీలతో అన్నాడు. శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవిగాన శుభసూచకముల్ అనే పద్యముని ఏ ఛందస్సులో రాయడం జరిగింది? కందం. కావున నిక్కోమలి ఏడ గావలి యున్నట్టి మీరు కఠినోక్తులుగా ఈ పద్యం ఏ ఛందస్సులో రాయడం జరిగింది? కందం. ఉన్నాడు లెస్స రాఘవు డొన్నడితే కపుల గూడి యురగతి రానై అనే పద్యం ఈ ఛందస్సులో రాయడం జరిగింది? కందం. నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకల్లాగా ఉండాలని ఆశిస్తున్నావు? తన శ్రమతో తన ఆహారాన్ని సముపార్జించుకొని మరో పిచ్చుకకు కూడా ఆహారం తీసుకువచ్చిన ఔదార్యం గల ఆ 2 పిచ్చుకగా ఉండాలని నువ్వెందుకు ఆశించడం లేదని ప్రశ్నించింది ఎవరు? జ్ఞాని. ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనాతిహీనం. తన స్వకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులకు సహాయపడాలని ఆశించాలి. అప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుంది అని తెలియజేసి పాఠం, పిచ్చుక నేర్పిన పాఠం. క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించి సరికాని జత. వినుడింతులారా వినుడు ప్లస్ ఇంతులారా కరెక్ట్. ఉన్నట్టి ఉన్న ప్లస్ అట్టి కరెక్ట్. రఘుద్వాహురుడు రఘువ ప్లస్ ఉద్వాహురుడు కరెక్ట్. కోమలి ఈ ప్లస్ కోమలి తప్పు. ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి సరికాని జత. వధుపేతుడు సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్. విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్. రావణేశ్వరుడు గుణసంధి కరెక్ట్. కోమాలి వృద్ధ సంధి తప్పు. క్రింది ఇచ్చిన సమాస పదం విగ్రహ వాక్యానికి సంబంధించి సరికాని జత గుర్తించండి. త్రిజట స్వప్నం. త్రిజట యొక్క స్వప్నం కరెక్ట్. త్రిజట 3 జడలు కలది కరెక్ట్. ఊర్వి తనయ ఊర్వి యొక్క తనయ కరెక్ట్. సాహితీ వనం సాహితీ యొక్క వనం తప్పు. క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జత.
సాహితీ వనం రూపక సమాసం కరెక్ట్. త్రిజట ద్విగు సమాసం తప్పు. ఊర్వి తనయ షష్ఠీ తత్పురుష సమాసం కరెక్ట్. త్రిజట స్వప్నం షష్ఠీ తత్పురుష సమాసం కరెక్ట్. క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించి సరికాని జత. విద్యార్థి విద్యా ప్లస్ ఆర్తి కరెక్ట్. వధుపేతుడు వధు ప్లస్ ఉపేతుడు కరెక్ట్. వకాంతము వకా ప్లస్ అంతము కరెక్ట్. ఇవన్నీ కరెక్ట్ అనమాట. చూశారు కదా, ఇది వచ్చేసి మనకి 6th క్లాస్ తెలుగు పాఠంలోని 10వ లెసన్ అనమాట. 10వ లెసను వచ్చేసి త్రిజట స్వప్నంలోని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.